హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి స్టైల్ వీడియోస్. నా ఛానల్ని ఇప్పుడే కనుక మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈరోజు రెసిపీ వచ్చేసి గుమ్మగుమ్మలాడే చేపల పులుసు. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. చేపల పులుసుకి కావలసిన పదార్థాలు: చేపలు, చింతపండు, పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకోండి. 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోండి. 2 టమాటీలని ముక్కలు చేసి పెట్టుకోండి. కొంచెం కొత్తిమీర, సరిపడా కారం, సరిపడా పసుపు, సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఫిష్ మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం ముందుగా కళాయి పెట్టుకోండి, అందులో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయలను వేసుకొని బాగా వేయించండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి అన్నమాట. ఉల్లిపాయలని ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా వేసుకుందాం. వీటిని బాగా కలపండి. సిమ్లో పెట్టి పొయ్యి మీద మూత పెట్టేసేయండి. టమాటా బాగా ఉడుకుతుంది. టమాటా బాగా వేగింది. కొంచెం మెత్తగా అయితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. టమాటాతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే బాగా వేగుతుంది అన్నమాట. ఉల్లిపాయతోనే వేస్తే మాత్రం అది అడుగు పట్టేస్తుంది. అందుకని టమాటా వేసిన తర్వాత కొంచెం ఉడికాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఈక్వల్గా వేగుతాయి, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. బాగా కలుపుకోండి. కొంచెం పసుపు, కారం నేను 2 టేబుల్ స్పూన్లు వేసాను. మీరు కొంచెం ఎక్కువ తింటే ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. పసుపు 1 టేబుల్ స్పూన్, సాల్ట్ అండి. ఇప్పుడు ఈ చేపల్ని కూడా అందులో వేసేసి కలుపుకుందాం. మరీ ఓవర్గా కలపకండి, నార్మల్గానే కలపండి. ఎందుకంటే చేప విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నెమ్మదిగా కలుపుకోండి. ఈ చేపని కానాగడతలు అంటారు. ఇవి కొంచెం గట్టిగానే ఉంటాయి, పర్వాలేదు. మరి చేప పితపితలాడేలా ఉండదు, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఇందాక ఉంచుకున్న చింతపండులోంచి తీసిన రసాన్ని వేసుకుందాం. దాంట్లోనే మరి కొంచెం నీళ్ళు వేసి మళ్ళీ వేసాను నేను. నెమ్మదిగా కలుపుకోండి.
నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి, బాగా కలుస్తుంది. ఇప్పుడు ఇందులో ఫిష్ మసాలా వేసుకుందాం. ఇది బయట కొన్నదే అండి. కొంచెం కొత్తిమీర, అంతే అండి. దీన్ని ఒక 15 మినిట్స్ ఉడికించాలి. చాలా టేస్టీగా ఉంటుందండి చేపల పులుసు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. షేర్ కూడా చేయండి నా వీడియోస్ని. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి.